ఆంధ్ర విషయానికొస్తే గనక అదానీ కేసు విషయంలో బేసిక్‌గా జగన్ పేరు వచ్చినట్టు వినిపిస్తుంది. అలాగే 1750,00,00,000 కి సంబంధించి జగన్ పేరుని అటు అదానికి సంబంధించిన చార్జ్ షీట్‌లో ఉంది అని అంటున్నారు. సో, దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే నిజంగానే ఏదైనా జరుగుందంట అంటే ఏంటంటే ప్రస్తుతం ఈ వివాదం ఏదైతే ఉందో అది యుఎస్ కోర్టులలో ఉంది. యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న ఎఫ్‌బిఐ సంస్థ, యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్ ఎస్‌సిసి వాళ్ళు ఒకరు క్రిమినల్ కేసు, ఇంకొకరు సివిల్ కేసు వేశారు. అంటే ఈ సంస్థ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్కి డబ్బులు లంచాలు చూపించి వాళ్ళు ఆ పవర్ సేల్ అగ్రిమెంట్స్ అన్నవి సైన్ చేయించుకున్నారు. సో ఇది ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్కి అది అందులో నేరం. కాబట్టి వారి మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఎఫ్బిఐ వాళ్ళు తరువాత ఇంత ప్రాజెక్టు 12 గిగావాట్ల ప్రాజెక్టు కాంట్రాక్ట్ మేము గెలుచుకున్నాము, కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేయండి అని అమెరికన్ పౌరుల దగ్గర నుంచి బాండ్ల రూపంలో తీసుకొని మేము ఈ విధంగా లంచాలు ఇచ్చామన్న వార్తను వాళ్ళు తొక్కిపెట్టి ఈ బాండ్స్ సేకరించారు. అది కూడా తప్పు. ఇది అందుకని ఫ్రాడ్ ఈ కేసుకి సంబంధించి ఆంధ్రాలో సిబిఐ దర్యాప్తు చేసే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రస్తుతం ఈ విషయాలన్నీ కూడా అమెరికన్ కోర్టులో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే బేసిక్గా కేంద్ర ప్రభుత్వం కానీ ఇది ఒక రాష్ట్రంతో కాదు 5 రాష్ట్రాలు ఉన్నాయని వాళ్ళు చెప్పారు. అందులో ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తమిళనాడు అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ 5 రాష్ట్రాలకి సుమారుగా 2,200 కోట్ల దాకా ఈ విధంగా లంచాలు ఇవ్వడమో లేకుంటే ఇస్తామని చెప్పడమో జరిగింది. కాబట్టి ఇప్పుడు 5 రాష్ట్రాలకు సంబంధించిన విషయం. ప్రతి ఒక్కరు కూడా ఇదేం జరగలేదు అంటున్నారు. ఈవెన్ అదానీ కంపెనీ కూడా వాళ్ళు ఇచ్చిన ప్రెస్ రిలీజ్లో ఇదేమీ జరగలేదు, ఇదంతా అభూత కల్పన అంటున్నారు. మరి అటు సంస్థ చేసింది ఎఫ్బిఐ, తర్వాత ఎస్సిసి వాళ్ళు 1 సంవత్సరం నుంచి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేసి ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన ఇది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలని పార్లమెంట్లో కూడా ప్రతిపక్షాలన్నీ కూడా గొడవ పెడుతున్నాయి. ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయండి మీరు దీని గురించి అని. సో దాని గురించి కూడా ప్రభుత్వం ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థ, తర్వాత అక్కడున్న ఇన్వెస్టిగేటింగ్ సంస్థలకు మధ్య జరుగుతున్నది, కాబట్టి అక్కడ చూసుకుంటారన్నది ఆ ధోరణి అని పేపర్లో చూడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు ఫైనల్గా అన్నది ప్రభుత్వాలు నిర్ణయించాలి, లేకుంటే కోర్టులు నిర్ణయించాలి. ఎవరైనా కోర్టుకు వెళితే కోర్టు ఆదేశాలు ఇస్తే అప్పుడు సిబిఐ లాంటి సంస్థలు ఈ కేసుకు ముందు ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఏమవుతుందన్నది చూడాల్సిన అంశం. స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే ఏం చెప్తారు? దాన్ని ప్రైవేటీకరణ చేయాలి అని అంటున్నారు. లేదు, ప్రైవేటీకరణ జరగకూడదు అన్నది ప్రజలతో పాటు మేము కూడా పోరాడుతున్నాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పోరాడుతున్నాను ఇది అవ్వకూడదని. ఇంకా 8,500 మంది రైతులకి వాళ్ళ పిల్లలకి ఇంకా ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళు అది ఇస్తామన్న భరోసాతో వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకున్నారు. వాళ్ళ జీవనాధారమైన భూమిని వాళ్ళు ఫ్యాక్టరీ కోసం ఇచ్చారు. ఎందుకు? మీరు అన్నట్టు ఇంతకుముందు ల్యాండ్ అక్విజిషన్ గురించి మాట్లాడాడు. అందులో ఒక చిన్న భూభాగం 107 చదరపు గజుల భూమి అంటే ఇల్లు కట్టుకోవడానికి, ఆ తర్వాత వచ్చేసి ఉద్యోగం. ఈ ఇల్లు ఇచ్చారు, ఇంటికి సంబంధించిన జాగా ఇచ్చారు. కానీ ఇంకా 8,500 మందికి వీళ్ళు ఇంకా ఈ ఉద్యోగం ఇవ్వాల. మరి ప్రైవేటైజేషన్ చేస్తే వీళ్ళు ఏమవుతారు? అందుకనే వీళ్ళు అడుగుతున్నారు మా భూములు మాకు వెనక్కి ఇచ్చేయండి. మరి ఏదో ఒకటి చేయాలిగా ప్రభుత్వం. మరి ఇటువంటి లాభాలలో అంతకు ముందున్న స్టీల్ ప్లాంట్ని వాళ్లకు గనులు కేటాయిస్తే సరిపోతుంది, లేకుంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కలిపేస్తే సరిపోతుంది. ఈ 2 సింపుల్ మెషర్స్. ఇవి కూడా చేయకుండా మేము ప్రభుత్వం నిర్ణయించాం, నాన్ స్ట్రాటజిక్ సెక్టర్లో ఉన్న కంపెనీలను మేము ప్రైవేటైజ్ చేయాలని నిర్ణయించుకుంటామంటే కుదరదు. అందుకనే ఐ థింక్ 1,400 రోజులు ఏమో నడుస్తుంది ఇంకా అక్కడ ఉద్యమం. కాబట్టి దీనికి ప్రభుత్వం సొల్యూషన్ చేయాలి. ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల యొక్క మనోభావాలను తీసుకొని ఆ ప్రకారంగా వాళ్ళు నడుచుకోవాలి, కానీ ఇది డిక్టేటరిజం కాదు. కాకినాడ పోర్ట్ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే రీసెంట్గా అక్కడికి పవన్ కళ్యాణ్ వెళ్తేనే డిప్యూటీ సీఎం అయ్యండి ఆయనకి అనుమతి లేదు అని అంటున్నారు. అది బేసిక్గా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిందా, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది? అది యాక్చువల్గా ఏంటంటే అది ఒక ప్రైవేట్ పోర్ట్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గంగవరం పోర్ట్ తీసుకున్నా, తర్వాత వచ్చేసి కాకినాడ పోర్టు తీసుకున్నా, కృష్ణపట్నం పోర్టు తీసుకున్నా, ఇవన్నీ కూడా ప్రైవేట్ పోర్ట్. అంటే ప్రైవేట్ సంస్థలు. అక్కడ అరబిందో సంస్థ తీసుకుంది, ఈ 2 అదానీ తీసుకుంది. కాబట్టి అక్కడ వ్యవహారాలన్నీ వీళ్ళు చూస్తుంటారు. కాబట్టి అక్కడ పోర్ట్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళని చూసే అవకాశం ఉంది. కానీ అక్కడ జరుగుతున్న బిజినెస్ ఏదైతే ఉందో వీళ్ళ అనుమానం ఏంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్లో వస్తున్న ధాన్యం ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా
ఫారిన్ కంట్రీస్కు వీళ్ళు పంపించేస్తున్నారన్నది ప్రధానమైన అక్కడ అలిగేషన్. అవును. కాకినాడ పోర్టే ఈ విధంగా వర్క్ అవుతుందన్నది చాలామంది చెప్తున్న విషయం. అవును. కాబట్టి ఆయన వెళ్ళి అక్కడ చెక్ చేయడానికి వెళ్ళారు. సో చెకింగ్ చేసినప్పుడు మళ్ళీ వెళ్ళారు, ఆ షిప్ ఏదో సీజ్ చేయమని చెప్పారు. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందన్న దాని మీద కూడా ఎంక్వైరీ విధించాలని చెప్పి అంటే చెప్పారు. డిప్యూటీ సీఎం షిప్‌ని సీజ్ చేయమంటే ఆ అధికారం అంటే వీళ్ళు చేయమని చెప్పేసని అన్నారు. అంటే ఆ అధికారం వీళ్ళకి లేనట్టే కదా! అధికారం లేనట్టే. ఎందుకంటే అధికారంగా ఏ డిపార్ట్మెంట్లు అయితే ఇన్ఛార్జో వాళ్ళ దీని గురించి చేయగలిగారు మరి. ఎందుకంటే అక్కడ ఉన్న వ్యవస్థలు ఎందుకంటే టెరిటోరియల్ వాటర్స్ అని ఉంటాయి. ఆ నీళ్లలో ఎవరి అధికారం ఉంటుందన్నది కూడా మనం అంటే గమనించుకోగలిగాం. బియ్యం దగ్గర నుంచి ఇటు వెపన్స్ వరకు వెళ్ళిపోయింది గొడవ అది. వెళ్ళిపోయింది. ఆర్‌డీఎక్స్ అంటున్నారు. రేపు పొద్దున్న నుంచి రవాణా చేస్తే అటు ఇప్పుడు ముంద్రా పోర్ట్ తీసుకుంటే మీరు గుజరాత్లో 3,300 కిలోల ఐ థింక్ డ్రగ్స్ పట్టుకున్నారు అప్పుడు. హ్మ్. మరి విశాఖపట్నం పోర్టు తీసుకుంటే అందులో 25 టన్నుల ఆ ఈస్ట్ రూపంలో వచ్చిన డ్రగ్స్ ఉన్నాయి. మరి ఆ కేసులు ఏమవుతున్నాయి? మరి పోర్ట్లన్నీ కూడా ప్రైవేటీకరణ దిశగా వెళుతున్నాం మనం. పోర్ట్లన్నీ ప్రైవేటీకరణ దిశగా వెళుతున్నాం. మరి ఈ విధంగా జరుగుతుంటే ఫైనల్గా వాటి మీద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి కదా. కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ మరి ఇవన్నీ కూడా ఈ ట్రక్స్ అన్నీ ఎలా వస్తున్నాయి అక్కడికి? చెక్ పోస్టులు దాటుకొని ఈ ట్రక్స్ ఎలా వస్తున్నాయి అక్కడికి? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉన్న ఇది ఏదైతే ఉందో అది ఎలా రాగలుగుతోంది ఇక్కడికి? ఇవన్నీ కూడా చూడాల్సిన అంశాలు. ఈ స్మగ్లింగ్ ఎలా జరుగుతోంది? సో వీటన్నిటి గురించి ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీస్ జరగాలి. సో ఏ సంస్థలైనా కూడా ఫైనల్గా దే ఆర్ అకౌంటబుల్ టు పీపుల్. ఆ విధమైన ఇన్వెస్టిగేషన్లు జరగాలి. చూద్దాం. నిన్ననే మినిస్టర్ గారు కూడా మాట్లాడినట్టున్నారు, నాదెండ్ల మనోహర్ గారు. దీంట్లో సవిస్తరంగా మేము ఎంక్వైరీ చేస్తామన్నది కూడా చెప్పారు వాళ్ళు. చూద్దాం ఎలా తీసుకుంటారని.